ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నువ్వే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక మనము వాక్య భాగంలో గమనించినట్లయితే, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నువ్వే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురు గాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యం పలుకుదురు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యం చెప్పుకొందురు గాక. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం, ప్రతిదండన కలుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములు కడుక్కుందురు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 3వ వచనంలో, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లాసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాపించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానం చేయుడి. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం, దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించును గాక, అతని కాపాడుటకై కృపా సత్యమును నియమించుము. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 4వ వచనంలో, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యం చెప్పుకొందురు గాక. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు, మేము నిత్యం నిన్ను ఆశ్రయించి నిన్ను మహింపరచి కనపరచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.